హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ ఉపయోగపడే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు సైకాలజీ, తెలుగు ఇలా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ ఈ వీడియోస్ని మిస్ అవ్వకూడదు అంటే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మీరు లైక్ చేయడం వల్ల మనలాంటి మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో డిస్కషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వీడియోలో మనం సైకాలజీకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కొన్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: లక్ష్మిలోని భాషా వికాసం లోపం వలన మొదట్లో ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలిచేది. కాలక్రమేణా ఈ పిలుపును తన తల్లికి మాత్రమే పరిమితం చేయడం అనేది క్రింది వికాస నియమం. ఆప్షన్స్: వికాసం క్రమానుగతమైనది, వికాసం సంచితమైనది, వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణం చేస్తుంది, వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. లక్ష్మిలో ఉన్నటువంటి భాష వికాస లోపం వలన మొదట్లో ఆడవాళ్ళందరినీ కూడా అమ్మ అని పిలిచేది. అయితే కాలక్రమేణా తను కేవలం వాళ్ళ అమ్మని మాత్రమే అమ్మ అని పిలవడం జరిగింది. అయితే ఇది ఏ వికాస నియమాన్ని తెలియజేస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. వికాసం సాధారణం నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది అనే వికాస నియమం పైన తెలిపిన విషయాన్ని వివరిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వికాసం లక్షణం కానిది. వికాసానికి సంబంధించి దాన్ని లక్షణం కాని దానిని గుర్తించాలి. ఆప్షన్స్ చూద్దాం. ప్రాగుక్తీకరించవచ్చును, నిరంతర ప్రక్రియ, విస్తృతమైన భావన, పరిమాణాత్మకమైనది. ఈ ప్రశ్నకి సమాధానం మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. ఆప్షన్ 4 పరిమాణాత్మకమైనది. సో మనందరికీ తెలిసిన విషయమే, వికాసం అనేది గుణాత్మకమైనది, పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనది మరియు గణాత్మకమైనది. సో వికాసానికి సంబంధించి పరిమాణాత్మకమైనది అనేది ఇక్కడ సరికాని లక్షణం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేను నడుస్తుంటే నాతో పాటుగా చంద్రుడు కూడా నడుస్తున్నాడు అని బాలుడు భావించడం అనేది పియాజే ప్రకారం. ఆప్షన్స్: సర్వాత్మవాదం, అహం కేంద్రీకృతవాదం, పదిలపరుచుకునే భావనాలోపం, విపర్యాత్మక భావనాలోపం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అహం కేంద్రీకృతవాదం. పియాజే ప్రకారం అహం కేంద్రీకృతవాదం దశలో ఉన్నటువంటి పిల్లలు తన చుట్టే ప్రపంచం మొత్తం తిరుగుతుంది అని భావించడం జరుగుతుంది. అందులో భాగంగానే తాను నడుస్తుంటే తనతో పాటు చంద్రుడు కూడా వస్తున్నాడు అని పిల్లవాడు భావించడం అనేది అహం కేంద్రీకృత భావంగా పియాజే చెప్పడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరిగే దశ. ఏ దశలో జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరుగుతుంది? ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శైశవ దశ. శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసం అధికంగా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోల్బర్గ్ ప్రకారం ఇతరుల మెప్పు కోసం విధేయతను అనుసరించటం ఈ స్థాయిలో ఉంటుంది. ఆప్షన్స్: పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, నియత సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి. ఇతరుల మెప్పు కోసం విధేయతను పాటించడం అనేది ఏ స్థాయికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సాంప్రదాయ స్థాయి. సాంప్రదాయ స్థాయిలో పిల్లవాడు ఇతరుల మెప్పు కోసం విధేయతను అనుసరించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది. ఆప్షన్స్: సామూహిక శాబ్దిక పరీక్ష, వ్యక్తిగత శాబ్దిక పరీక్ష, సామూహిక అశాబ్దిక పరీక్ష, వ్యక్తిగత అశాబ్దిక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సామూహిక అశాబ్దిక పరీక్ష.
రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ అనేది సామూహిక పరీక్ష మరియు అశాబ్దిక పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ. ఆప్షన్స్: అంతర్దృష్టి దశ, గుప్త స్థితి దశ, సన్నాహక దశ, నిరూపణ దశ. వల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలోని రెండవ దశ ఏది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, గుప్త స్థితి దశ. వల్లాస్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏది అంటే గుప్త స్థితి దశ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది నిర్ధారణ మాపని మానసిక రోగులకు ఉద్దేశించబడినది. ఆప్షన్స్: హగట్టి అల్సన్ విట్మెన్ రేటింగ్ స్కేల్, ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, ది ఫెల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేల్, ది విటన్ బెర్నెస్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ది విటన్ బెర్నెస్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్ అనేది మానసిక రోగులను గుర్తించడానికి ఉద్దేశించబడింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన రూప సిద్ధాంతవేత్త. ఆప్షన్స్: కార్టిల్, రోజర్స్, షెల్డన్, స్ప్రాంజర్. విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించినటువంటి రూప సిద్ధాంతవేత్త. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, స్ప్రాంజర్. విలువల ఆధారంగా వ్యక్తులను వర్గీకరించిన రూప సిద్ధాంతవేత్త స్ప్రాంజర్. నెక్స్ట్ క్వశ్చన్. సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ అనే రెండు అంశాలు గల పద్ధతి. ఏ పద్ధతిలో సమస్య నిర్ధారణ దశ, సమస్య నివారణ దశ అనే రెండు అంశాలు ఉంటాయి అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే ప్రయోగ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, పరిపృచ్ఛ, అంతఃపరీక్షణ పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి అధ్యయన పద్ధతిలో సమస్య నిర్ధారణ దశ మరియు సమస్య నివారణ దశ అనే రెండు అంశాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో గెస్టాల్ట్ వ్యవస్థాపన నియమం కానిది. ఆప్షన్స్: సామీప్యత, సామ్యత, పూరణ, వర్ణ స్థిరత్వం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, వర్ణ స్థిరత్వం. గెస్టాల్ట్ వ్యవస్థాపన నియమం కానిది ఏంటి? వర్ణ స్థిరత్వం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఎబ్బింగ్హాస్ ధారణా వక్రరేఖ ప్రకారం ఒక రోజు తర్వాత విస్మృతి శాతం అడుగుతున్నారు. ఒక రోజు తర్వాత ఎంత మర్చిపోతాము అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూసినట్లయితే 47, 66, 53, 34. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 66. ఎబ్బింగర్స్ ధారణ వక్రరేఖ ప్రకారం ఒక రోజు తర్వాత విస్మృతి శాతం 66% అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వైగాట్స్కీ ప్రకారం ఈ క్రింది అంశం దిగువ స్థాయి మానసిక ప్రక్రియకు ఉదాహరణ. ఆప్షన్స్: విశ్లేషణ, పరిశీలించడం, విచక్షణ, సృజనాత్మక ఆలోచన. వైగాట్స్కీ ప్రకారం క్రిందన్నటువంటి అంశాలలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియకు ఉదాహరణగా దేనిని చెప్పవచ్చు అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పరిశీలించడం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వారిలో అనుభవాత్మక అభ్యసన సిద్ధాంతంతో అతి దగ్గర సంబంధం ఉన్నవారు. ఆప్షన్స్: జీన్ పియాజే, లైవ్ వైగాట్స్కీ, జాన్ డ్యూయి, డేవిడ్ కోల్బ్.
అనుభవాత్మక అభ్యసన సిద్ధాంతంతో అతి దగ్గర సంబంధం ఉన్న వారిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 డేవిడ్ కోల్బ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించినది. ఆప్షన్స్ కింబ్లే, హర్గన్హాన్, గేట్స్, స్మిత్. అభ్యసనం అంటే అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అని నిర్వచించిన వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గేట్స్. పై నిర్వచనాన్ని చెప్పింది గేట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 8వ తరగతిలో కణం గురించి అభ్యసించిన విద్యార్థి 9వ తరగతిలో దాని గురించి విపులంగా నేర్చుకున్నాడు. ఉత్పన్నమయ్యే అభ్యసన వక్రరేఖ. చూడండి, 8వ తరగతిలో కణం గురించి అభ్యసించిన విద్యార్థి 9వ తరగతిలో దాని గురించి విపులంగా నేర్చుకున్నాడంట. అయితే ఇక్కడ ఉత్పన్నమయ్యే అభ్యసన రేఖ ఏ విధమైనది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. y అక్షానికి సమాంతరం కుంభాకారం, x అక్షానికి సమాంతరం పుటాకారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పుటాకారం. ఇక్కడ ఉత్పన్నమయ్యే అభ్యసన వక్రరేఖ ఏంటి అంటే పుటాకార అభ్యసన వక్రరేఖ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవడం. ఆప్షన్స్ పరిపక్వత లోపం, స్మృతి లోపం, శిక్షణ లోపం, బోధనా వ్యూహ లోపం. 6 నెలల శిశువు అక్షరాలు నేర్చుకోలేకపోవడాన్ని ఏ లోపంగా మనం పరిగణించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 పరిపక్వత లోపం. 6 నెలల శిశువుకి అక్షరాలను నేర్చుకోవడానికి అవసరమైనటువంటి పరిపక్వత అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ పరిపక్వత లోపం నేర్చుకోలేకపోవడానికి కారణంగా చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పిల్లవాడు వివిధ ఉద్దీపనలకు వేర్వేరుగా ప్రతిస్పందించటం. ఆప్షన్స్ ఉద్దీపన సామాన్యీకరణ, ఉద్దీపన విచక్షణ, విలుప్తీకరణ, ఉన్నత క్రమ నిబంధన. వివిధ ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందించడాన్ని ఏ విధంగా మనం చెప్పవచ్చు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉద్దీపన విచక్షణ. వేరువేరు ఉద్దీపనలకు వేరువేరుగా ప్రతిస్పందించడం అనేది ఉద్దీపన విచక్షణ కిందకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపుటలో ఇమిడి ఉన్న ప్రక్రియ. ఆప్షన్స్ జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, భావనోద్భవం, స్మృతి, ఉద్వేగ సమతుల్యత. వివిధ వస్తువులు లేదా విషయాల మధ్య సంబంధాన్ని గుర్తుల ద్వారా తెలుపుటలో ఇమిడి ఉన్నటువంటి ప్రక్రియ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 భావనోద్భవం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నియత క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం గణితం మరియు సైన్స్ బోధన అనేవి వరుసగా దీనిని పెంపొందిస్తాయి. నియత క్రమశిక్షణ సిద్ధాంతం ప్రకారం గణితము మరియు సైన్స్ని బోధించడం వలన వేటిని పెంపొందించవచ్చు అనేది ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. ఏకాగ్రత మరియు పరిశీలన, స్మృతి మరియు పరిశీలన, ఏకాగ్రత మరియు సామాజిక పరస్పర చర్య, స్మృతి మరియు సామాజిక పరస్పర చర్య. అంటే ఇక్కడ ఏ విధంగా మనం చెప్పవచ్చు? గణితాన్ని బోధించడం వలన ఏం పెంపొందుతుంది, అదేవిధంగా సైన్స్ని బోధించడం వలన ఏం పెంపొందుతుంది? ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఏకాగ్రత మరియు పరిశీలన. అంటే పిల్లవాడికి గణితాన్ని బోధించడం ద్వారా పిల్లవాళ్ళలో ఏకాగ్రతను పెంపొందించవచ్చు, అదేవిధంగా సైన్స్ని బోధించడం ద్వారా వాళ్ళలో పరిశీలన అనేది పెంపొందించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
క్రింది వాణిలో 5E అభ్యసన నమూనాకి చెందనిది. ఆప్షన్స్: అన్వేషించడం, వివరించడం, సహానుభూతి, మూల్యాంకనం. ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎంపతి, ఎవాల్యూట్. వీటిలో 5E నమూనాకి చెందని దానిని గుర్తించాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సహానుభూతి. ఎంపతి అనేది 5E నమూనాకి చెందనిది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డన్ ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గాల సంఖ్య. ఆప్షన్స్: 12 వర్గాలు, 10 వర్గాలు, 5 వర్గాలు, 7 వర్గాలు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 12 వర్గాలు. డన్ ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలు మొత్తం 12 వర్గాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 1-2 తరగతుల మదింపు వీటి ద్వారా జరపాలి. ఆప్షన్స్: రాత పరీక్షలు, ప్రాజెక్ట్ పనులు, మౌఖిక పరీక్షలు, ఎలాంటి పరీక్షలు ఉండరాదు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం 1-2 తరగతులను మదింపు అనేది ఏ విధంగా జరపాలి అనేది ఇక్కడ ప్రశ్న. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఎలాంటి పరీక్షలు ఉండరాదు. ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్తుంది అంటే 1-2 తరగతులకు సంబంధించిన విద్యార్థులకి ఎటువంటి పరీక్ష కానీ మదింపు కానీ నిర్వహించకూడదు అని చెప్పి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009 ప్రకారం బాలలు అనగా. ఆప్షన్స్: 5-15 సంవత్సరాల బాలబాలికలు, 3-18 సంవత్సరాల బాలబాలికలు, 6-14 సంవత్సరాల బాలబాలికలు, 3-14 సంవత్సరాల బాలబాలికలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 6-14 సంవత్సరాల బాలబాలికలు. ఉచిత విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం బాలలు అనగా 6-14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి బాలబాలికలను ఆ విధంగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఈపి 2020 ప్రకారం క్రింది వాణిలో సరికాని జత. ఆప్షన్స్: మొదటి భాగంలో పాఠశాల విద్య, రెండవ భాగంలో ఉన్నత విద్య, మూడవ భాగంలో కళాశాల విద్య, నాలుగవ భాగంలో ఆచరణ. అయితే ఈ జతలలో సరికాని దానిని గుర్తించమంటున్నారు. అంటే ఏ భాగంలో దేనికి సంబంధించిన విషయాలు పొందుపరచబడ్డాయి అనే దానికి సంబంధించి సరికాని జతను మనం దీంట్లో నుంచి గుర్తించాలి. సో సరికాని జత వచ్చేసి ఆప్షన్ 3 భాగం 3లో కళాశాల విద్యకు సంబంధించిన అంశాలు అనే జత సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎంహెచ్ఆర్డిని విస్తరించుము. ఆప్షన్స్: మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, మినిస్టర్ ఫర్ హ్యూమన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ ఫర్ డెవలప్మెంట్, మినిస్టర్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్. ఎంహెచ్ఆర్డి యొక్క విస్తరణ రూపం మీకు తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కామెంట్లో తెలియచేయండి. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్. దీనినే మనం కేంద్రంలో మానవ వనరుల శాఖ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. అవాస్ట్ అనగా. ఆప్షన్స్: యాంటీవైరస్ సాఫ్ట్వేర్, ఫోటో బూత్, ఐవర్త్, ఐసింక్. సో అవాస్ట్ అనేది ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాణిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది. అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాని దానిని గుర్తించాలి. ఆప్షన్స్: ఎంఎస్ ఆఫీస్, విఎల్సి మీడియా ప్లేయర్, పవర్ పాయింట్, విండోస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విండోస్. విండోస్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాదనమాట. ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ మరియు విఎల్సి మీడియా ప్లేయర్ అలానే పవర్ పాయింట్ అనే ఈ మూడు కూడా మనకి సిస్టంలో ఉండేటువంటి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనమాట. విండోస్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్ కాదు.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రస్తుతం కొనసాగుతున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆశించిన సామర్థ్యాలు. ఆప్షన్స్: సంఖ్యా సామర్థ్యాలు, పునాది అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత. సో ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమానికి సంబంధించి కొన్ని సామర్థ్యాలు ఇవ్వడం జరిగింది. వాటిలో ఏ సామర్థ్యాలు ఆశించారు, ఏవి ఆశించట్లేదు అనే దానికి వివిధ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నకి సరైన సమాధానం వచ్చేసి ఏ కామా బి మాత్రమే. అంటే సంఖ్యా సామర్థ్యము, పునాది అక్షరాస్యత ఈ రెండింటిని ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆశించడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియోలో మనం ప్రీవియస్ స్టెట్లో వచ్చినటువంటి సైకాలజీ బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్స్ని చూడడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే క్వశ్చన్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నారు అండ్ అలానే ఆ ప్రశ్నకి సంబంధించిన టాపిక్ మనకి తెలుసా లేదా అనే విషయాన్ని కూడా అర్థం చేసుకుని మన ప్రిపరేషన్ ఇంకా మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.